లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. నా పేరు గంధళ్ళ శ్రీరాములు. నేను విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రస్తుత కమిటీ సభ్యుడిని. ఈరోజు ఇక్కడ గిరిజన భవన్లో, నెల్లూరు గిరిజన భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొనడానికి వచ్చి మీ ముందు కొన్ని విషయాలు ఉంచుతాను. మనకి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచింది. ఈ 70 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పదవులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటువంటి రాజకీయ పదవులన్నీ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాగా గుర్తింపబడ్డ 4 జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నారు. మిగతా చోట్ల గిరిజనులు ఉన్నా కూడా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ, యంత్రాంగం కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏనాడు గుర్తించిన పాపాన పోలేదు. 37 లక్షల మంది గిరిజనులు 34 జాతుల్లో కలిసి ఉంటే కేవలం 12 లక్షల మంది గిరిజనులు మాత్రం ఏజెన్సీల ఏరియా ఉన్నారు. మిగతా 25 లక్షల మంది గిరిజనులు మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళలో యానాదులు, ఇరుకుల, లంబాడి, కొద్ది మొత్తంలో చెంచులు మరియు ఈ మధ్య నక్కల వాళ్ళు చేరారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు 25 లక్షల మంది అంటే 2/2 మంది గిరిజనులకి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యము లేదు. 70 ఏళ్ళ నుంచి మనం నిద్రపోతున్నాం. మైదాన ప్రాంత గిరిజనులు 70 ఏళ్ళ నుంచి మనం నిద్రపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మిగతా వాళ్ళతో పోటీపడి మేమెంతో మాకెంత లెక్కన ఈనాడు 10% రిజర్వేషన్ ఎస్టీ సాధించారు. మనం ఐకమత్యంగా ఉండి కేవలం 3వ వంతు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులు 7 ఎమ్మెల్యే పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు, మిగతా రాజ్యాంగబద్ధమైన సహకార సంఘాలు లేదా గిరిజన కార్పొరేషను, ఇవన్నీ ఎస్టీ కమిషను అంతా వాళ్ళు తీసుకుంటే ఇక్కడ 70 ఏళ్ళ నుంచి మైదాన ప్రాంత గిరిజనులు నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నారు, అమాయకంగా ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది. వర్గీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని. ఇప్పుడు మనము రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా ఉన్న యానాదులు ఐకమత్యంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. గత నెలలో తిరుపతిలో మీటింగ్ జరుపుకున్నాం. ఇవాళ ఇక్కడ మీటింగ్ జరుపుకున్నాం. అవసరమైతే ఒంగోలు, విజయవాడ మీటింగ్ జరుపుకొని అన్ని ప్రాంతాలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని, రాజకీయ పార్టీలకు అతీతంగా రకరకాల సంఘాల వాళ్ళు, రకరకాల రాజకీయ పార్టీలకు అనుబంధం ఉన్నారు. దాని గురించి కాదు, అందరినీ కలుపుకొని ఒక కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని మనం ఉధృతంగా మన కమ్యూనిటీ వాళ్ళకి మనం ఏదో నాయకులు 10 మంది మాడుకొని ముందుకెళ్తే లాభం కాదు. మన జాతిలో ప్రతి ఒక్క వ్యక్తికి మనం పరిస్థితి ఏంటి, 70 ఏళ్ళ నుంచి మనం ఎందుకు వెనకబడున్నాం అని వివరిస్తూ ఒక పాదయాత్ర చేపట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. కుప్పం నుంచి ఎక్కడెక్కడైతే యానాదులు అత్యధికంగా ఉన్నారో ప్రతి మండలంలో మీటింగులు పెట్టుకొని ఈ కమిటీ ద్వారా, కార్యాచరణ కమిటీ ద్వారా అందరికీ వివరిస్తూ యానాదుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే వర్గీకరణ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి, దాని ఫలితాలు మనం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. అన్ని జాతుల కంటే విద్యాపరంగా యానాదులు వెనుకబడి ఉన్నారు. రేపు 20 సీట్లు ఇస్తాయి, దానికి తగ్గట్టుగా ఉన్నారా, క్యాండిడేట్స్ ఉన్నారా? సో జాతిలో చైతన్యపరిచి విద్యాపరంగా మన జాతి బిడ్డలు పైకొచ్చే విధంగా మనం కార్యాచరణ చేసుకోవాల్సింది. ఒక పక్క వర్గీకరణ కోసం ప్రయత్నం చేస్తూనే రెండో పక్క జాతిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి అందరూ నాయకులు ఐకమత్యంగా ఉండి సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.